లండన్ నుంచి 60 కిలోమీటర్లు. నార్త్ వెస్ట్ లో పడ్డది కిచెన్. పర్ఫెక్ట్ కిచెన్ ప్రాబ్లం లేదు. ఆడ వంట చేయొచ్చు, ఫైర్ ఉండొచ్చు. బ్లూ కలర్ ఉంది కదా, అంటే న్యూట్రల్, నష్టం లేదు, లాభం లేదు. అయితే మీరు ఏం చేయాలంటే వైట్ ఏమో దాని న్యాచురల్ కలర్ వెస్ట్ లో. ఇంకా బాగా ఫర్దర్ ఎక్కువ బెనిఫిట్ జరగాలంటే ఎల్లో కలర్ ఉండాలి. మాక్సిమం రెడ్ కలర్ అవాయిడ్ చేయాలి. మీరు ఉంటున్న బిల్డింగ్ మొత్తానికి 4 జోన్లు లెక్కేసుకోవాలి మనం. 8 జోన్లు. ఎట్లా? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. కానీ రూమ్ కి ఈ జోన్ ఆ జోన్, రూమ్ కు వాస్తు కాదు. నార్త్ ఈస్ట్ లో టాయిలెట్ ఉంది, ఇది ఒక మైనస్. నార్త్ లో టీవీ ఉండొచ్చు, పర్ఫెక్ట్ ఉన్నట్టు. నెగిటివ్ ఎనర్జీ ఉంటే మటుకు బయట వారేసేయాలి, పాజిటివ్ ఉంటే ఉంచుకుంది. నేను మన స్కానర్ తో చెక్ చేస్తాను. ఈస్ట్ లో పెట్టొచ్చు, నార్త్ లో పెట్టొచ్చు, క్లాక్ వెస్ట్ లో కూడా పెట్టొచ్చు. ఈస్ట్ లో పెట్టేది కాబట్టి పర్ఫెక్ట్ ఉన్నట్టు. ఓకే, అక్కడ ఉండాలి నీళ్ళు, అక్కడికి వెళ్ళలేదు. 24 గంటలు నీళ్ళు అక్కడ ఎప్పుడూ ఉండాలి. నార్త్ ఈస్ట్ లో నీళ్ళు ఉంటే ఏమవుతుందంటే మా ఇంట్లోకి డబ్బు రాబడి పెరుగుతుంది. వాటర్ మీద రిజల్ట్ ఎప్పుడే వస్తుంది. స్థలం మీద మీరు ఏంది వేసి కూర్చుంటారు. చైర్ పడ్డప్పుడు ఏమవుతుందంటే దాని మీద వెయిట్ పడుతుంది. ఏది? సెంటర్ పాయింట్ మీద. ఇంటి యజమానికి అవసరంగా కష్టాలు స్టార్ట్, పని పరంగా ఉండొచ్చు, ఆరోగ్య పరంగా ఉండొచ్చు, ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. దాని కొరకు మీరు ఈ సెంటర్ పాయింట్ కంపల్సరీ చూసుకోవాలి ఎవరైనా సరే. ఇక్కడ మీరు కింద కూర్చోవచ్చు కానీ చైర్ వేసుకొని కూర్చోకూడదు. అదంతా బ్రహ్మస్థానము. మీకు ఎట్లా వీడియో కాల్ వాస్తు చూడాలి. ప్రపంచంలో ఎక్కడైనా చూడొచ్చు దాంతో.